వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్లు కావస్తుంది. అధికారంలో ఉన్న పార్టీకి సంస్థాగత బలం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ గాంధీ భవన్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి 1.5 ఏళ్లు గడిచినా పూర్తిస్థాయి టీం మాత్రం కొలిక్కి రావడం లేదు. అడుగు ముందుకు పడటం, మళ్లీ వెనక్కి తగ్గటం, వెరసి ఓ స్త్రీ రేపురా అన్న చందంగా మారింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీల పరిస్థితి. ఇంతకీ ఎక్కడ తేడా కొడుతుంది? వర్కింగ్ ప్రెసిడెంట్స్ విషయంలో పీఠముడు ఎందుకు పడుతోంది? ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మార్కు రాజకీయమే ఈ జాప్యానికి కారణమా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ముందు వెనకల మున్నేరు, మధ్యలో ముత్యాల పందిరి అన్నట్లుగా ఉంది. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా పార్టీకి పూర్తి స్థాయి కమిటీలు లేకపోవడం గాంధీ భవన్ లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మహేష్ గౌడ్ పిసిసి పగ్గాలు చేపట్టి 1.5 ఏళ్లు గడిచిన టీం ఏర్పాటు మాత్రం ఎండమావిలాగే కనిపిస్తోంది. పిసిసి చీఫ్ తన వరకు తాను చురుగ్గా తిరుగుతున్నా సహచర సైన్యం లేక ఒంటరి పోరాటం చేస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. గతంలో కమిటీలు చకచకా జరిగిపోతే ఇప్పుడు ఎందుకు బ్రేకులు పడుతున్నాయో అర్థం కావడం లేదు. పదవుల భర్తీ విషయంలో అధిష్టానం ఆలోచన ఏంటో తెలియక క్యాడర్ తలలు పట్టుకుంటోంది. గడువు ముంచుకొస్తున్నా గమ్యం చేరని ప్రయాణంలా మారింది తెలంగాణ పిసిసి వ్యవహారం. ప్రచార కమిటీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టుల కోసం ఆశావహులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ కసరత్తు చేస్తున్నాం అనే మాటే వినిపిస్తోందే తప్ప ఆ కసరత్తు ఫలితం మాత్రం బయటకు రావడం లేదు. సీనియర్ల మధ్య సఖ్యత కుదరడం లేదా, లేక సమీకరణాలు అడ్డం పడుతున్నాయా అన్నది మిస్టరీగా మారింది. పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకుల పరిస్థితి ఒకరి తర్వాత ఒకరు వస్తారని ఎదురు చూడటమే తప్ప ఎవరికీ స్పష్టమైన హామీ లభించడం లేదు. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదో, లేక ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అడ్డుపడుతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. పిసిసి కమిటీల కూర్పు విషయంలో ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి నివాసంలో పలుమార్లు చర్చలు జరిగినా అడుగు ముందుకు పడకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆఫీసు బేరర్ల నియామకం కూడా నామమాత్రంగానే జరగడంతో మిగిలిన వారంతా డైలమాలో పడిపోయారు. పనిచేసే నాయకులకు గుర్తింపు దక్కడం లేదని కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నా పార్టీ పరంగా ఇంత జాప్యం ఎందుకనేది పెద్ద ప్రశ్న. వర్కింగ్ ప్రెసిడెంట్స్ లేని పిసిసి అంటే అది ఇంజిన్ లేని రైలు బండిలాగే ఉంటుందని క్యాడర్ విమర్శిస్తోంది. సమయం మించిపోకముందే మేల్కొనకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాకతో సమీకరణాలు మొత్తం మారిపోయాయని టాక్ వినిపిస్తోంది. ఆమెకు నచ్చిన వారికే పదవులు దక్కుతాయా, లేక లోకల్ లీడర్స్ మాటకు విలువ ఉంటుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇంట్లో ఈగలు తోలలేరు కానీ ఇరుగు పొరుగు మీదకి యుద్ధానికి వెళ్లినట్టు ఉంది పార్టీ పరిస్థితి. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా కమిటీల కోసం కాలయాపన చేయడం కార్యకర్తలకు నచ్చడం లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు అసలు ఉంటాయా లేదా అన్న ప్రాథమిక విషయంపై కూడా క్లారిటీ లేదు. పాత టీంలోని వారు కొనసాగుతున్నారా లేదా అన్నది అడిగితే చెప్పేవారు గాంధీ భవన్లోనే కరువయ్యారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నా జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ప్రకటన వచ్చే వరకు ఏదీ నమ్మలేని పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్లో నెలకొంది. ఎన్నికల సమయంలోనే ప్రచార కమిటీ వేయాలనే నిబంధనను పక్కన పెట్టి ముందే నియమిస్తారా అన్నది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు తీవ్ర అసహనంతో ఎదురుచూస్తోంది. గాంధీభవన్లో పదవుల జాతర ఎప్పుడు మొదలవుతుందోనని ఆశావహులంతా 1000 కళ్లతో చూస్తున్నారు. నాయకులంతా తమ తమ అనుచరుల కోసం పైరవీలు చేస్తున్నారు. కానీ ఏ కమిటీ కూడా కొలిక్కి రాకుండా వాయిదాల పర్వం కొనసాగుతుండడం ఆందోళనకరం. మహేష్ గౌడ్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో కొందరు నేరుగా ఢిల్లీ బాట పడుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరుగా ఉండేది. ఇప్పుడు మహేష్ గౌడ్ స్టైల్ వేరుగా ఉంది. పార్టీ బలోపేతం కావాలంటే అనుభవజ్ఞులతో కూడిన పెద్ద టీం ఉండాలని అందరూ భావిస్తున్నారు. కానీ ఆ టీం ఏర్పాటులో సాగుతున్న తాత్సారం పార్టీ క్యాడర్ ఉత్సాహాన్ని నీరుగారుస్తోంది. పదవుల కోసం పోటీ పెరగడం వల్లే ఈ స్థాయిలో జాప్యం జరుగుతోందన్నది ఒక వెర్షన్. ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఫైనల్ లిస్టు దగ్గర ఏదో అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఈ ప్రతిష్టంభనకు తెరపడకపోతే క్షేత్రస్థాయిలో పార్టీ పట్టుకోల్పోయే అవకాశం ఉంది.
తెలంగాణలో అధికార పార్టీకి పార్టీ కమిటీ లేకపోవడం అనేది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను మర్చిపోయినట్లు ఉంది. అధికారం ఉన్నప్పుడే పార్టీని పటిష్టం చేసుకోవాలి. కానీ ఇక్కడేమో పదవుల భర్తీకే ఏళ్ల సమయం తీసుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ లేకపోవడంతో వివిధ జిల్లాల సమన్వయం దెబ్బతింటోందన్న వాదన ఉంది. అధికారంలో ఉన్నామని ధీమాగా ఉండటం వల్ల పార్టీ నిర్మాణం అస్తవ్యస్తమవుతోందని కార్యకర్తలు వాపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ పెడితే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే గట్టి నాయకత్వం అవసరం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అదనపు బలం ఇచ్చేలా కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం జరగాలి. ప్రచార కమిటీ చైర్మన్ నియామకం ద్వారా పార్టీ వాయిస్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు. కానీ ఈ నియామకాలపై ఊహాగానాలు తప్ప ఒక్క అధికారిక ప్రకటన కూడా రావడం లేదు. సీనియర్ నాయకులు తమలో తాము కలహించుకోవటం వల్లే ఈ ఆలస్యం జరుగుతోందన్న అనుమానాలున్నాయి. ప్రజల్లో పార్టీ పరపతి పెరగాలంటే వెంటనే కమిటీలను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు అగ్రనాయకుల మధ్య పోటీ సామాన్య కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. పదవులు ఎవరికి దక్కుతాయో తెలియదు కానీ అప్పటి వరకు పార్టీ పనులు ఆగకూడదని క్యాడర్ కోరుకుంటోంది. మహేష్ గౌడ్ టీంలో ఎవరెవరు ఉన్నారు, పాతవారు మళ్లీ కనిపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రచార కమిటీ విషయంలో జగ్గారెడ్డి పేరు మారుమోగుతున్నా తెర వెనుక మరికొందరు పావులు కదుపుతున్నారు. ఒక పదవికి 10 మంది పోటీ పడుతుండటంతో అధిష్టానం కూడా ఎవరిని నొప్పించాలో తెలియక సతమతమవుతోంది. ఈ గందరగోళం వల్ల పార్టీలో క్రమశిక్షణ కూడా లోపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని ఈ చిక్కుముడిని విప్పాలని చాలా మంది ఆశిస్తున్నారు. సమన్వయకర్తగా ఉండాల్సిన వారు సక్రమంగా పనిచేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఏఐసీసీ పెద్దలు కూడా తెలంగాణ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. వాయిదాల పద్ధతికి స్వస్తి పలికి ఒకేసారి జాబితా విడుదల చేస్తారనే ఆశతో నాయకులున్నారు. పీసీసీ కమిటీల నియామకం ఓశ్రీ రేపురా అన్నట్లుగానే సాగుతోందన్న విమర్శలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ప్రతివారం వచ్చేవారం అంటూ కాలక్షేపం చేయడం తప్ప తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. పార్టీ పదవులు అంటే కేవలం హోదా మాత్రమే కాదు, అది బాధ్యత అని గ్రహించాల్సిన అవసరం ఉంది. క్యాడర్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చాలంటే వెంటనే కమిటీలు వేయడమే ఏకైక మార్గం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీల కూర్పు ఉండాలని అందరూ కోరుతున్నారు. కానీ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాధాన్యతలు ఇక్కడ అడ్డంకిగా మారుతున్నాయి. ఏ నాయకుడు ఎవరిని సపోర్టు చేస్తున్నారో అన్నది ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు పరాకాష్ఠగా మారింది. మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయాలు తెలంగాణ కాంగ్రెస్ కు మేలు చేస్తాయా లేక నష్టం కలిగిస్తాయా అన్నది చర్చనీయాంశం. ఈ ప్రతిష్టంభన వీడకపోతే పార్టీలో కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశమూ లేకపోలేదు. దున్నేవాడికే భూమి, పనిచేసేవాడికే పదవి అన్న సూత్రాన్ని కాంగ్రెస్ పాటిస్తుందా లేదా అన్నది చూడాలి. చాలా కాలంగా పార్టీ కోసం కష్టపడిన వారు తమకు గుర్తింపు దక్కుతుందని ఆశగా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక సమీకరణాలు మారిపోయి కొత్తవారు తెరపైకి రావడం పాత నాయకులను కలవరపెడుతోంది. పీసీసీ అధ్యక్షునికి పూర్తి సహకారం అందించేలా వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం జరగాలి. ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కితే పార్టీని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. జగ్గారెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ నేతలకు ప్రాధాన్యత ఇస్తారా అన్నది వేచి చూడాలి. ఇన్ని అనుమానాల మధ్య పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఢిల్లీకి పంపిన జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్న వారికే పదవులు దక్కుతాయన్నది ఒక వర్గం మాట. అయితే అధిష్టానం మాత్రం తన సొంత సర్వే ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వాయిదాల పర్వానికి ముగింపు పలకడం పార్టీ తక్షణ కర్తవ్యం. చివరగా ఆశకు అంతం లేదు, కాలానికి వేగం లేదు అన్నట్టుగా పీసీసీ కమిటీల కోసం ఎదురుచూపులు సాగుతూనే ఉన్నాయి. గడువు దగ్గర పడుతున్నా ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. త్వరలోనే శుభవార్త వింటారని నేతలు చెబుతున్నా అది ఎప్పుడు అన్న దానిపై క్లారిటీ లేదు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే ప్రతి కార్యకర్తలో ఉత్సాహం నింపాలి. దానికి కమిటీల నియామకమే బలమైన సంకేతం అవుతుంది. మహేష్ గౌడ్ తన టీంను ప్రకటించి తన బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఇది. వాయిదాల వల్ల పార్టీ నష్టపోతోందన్న నిజాన్ని సీనియర్లు గుర్తించాలి. మహేష్ గౌడ్ వ్యక్తిగతంగా యాక్టివ్గా ఉంటున్నా తనకంటూ ఒక సమర్థవంతమైన టీంను ఎంచుకోవడంలో వెనకబడుతున్నారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమిటీలు ఉంటేనే క్యాడర్కు భరోసా లభిస్తోంది. కానీ ఇక్కడ సీనియర్లు, జూనియర్లు, గ్రూపు రాజకీయాల మధ్య సమీకరణాలు కుదరక
నియామకాలు నిలిచిపోయాయి. ఈ డెడ్ లాక్కు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.